న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రతిరోజు వైఎస్ జగన్ గారిని విమర్శించిన చంద్రబాబుకు పూట గడవడం లేదు. దేవాలయాలను అపవిత్రం చేసింది, దేవుడి ప్రసాదాన్ని అవమానించిన దుర్మార్గులు మీరే కదా చంద్రబాబు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని దేవాలయాల్లో ఎన్ని అపచారాలు జరుగుతుంటే నువ్వు సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేస్తావా? ఐటీడీపీ అనే ఉగ్రవాద సంస్థను మీరు నడుపుతూ ఇతరులపై విమర్శలా? ఏ రోజు సొంత తల్లిదండ్రులను పట్టించుకుని మీరు ఇతరులపై నిస్సిగ్గుగా విమర్శలా అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కర్మూరి వెంకట్ అన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో దాదాపు నిర్మాణం పూర్తయిన రామాయపట్నం పోర్టుని 1500 రూపాయల కోట్లకి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు రాసిచ్చేస్తున్నారు. ఆ పోర్టు విలువ 5000 కోట్లు ఉంటే 1500 రూపాయల కోట్లకి ఇచ్చేయడమే సంపద సృష్టిన చంద్రబాబు అని మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు పేర్కొన్నారు. భూ సర్వే అనేది తానే కనిపెట్టినట్టు చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు ఎల్లో మీడియా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర భూ సర్వే గురించి దుష్ప్రచారాలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రచారం చేశారు. నాడు జగన్ గారు ఇచ్చిన QR కోడ్తో ఉన్న పాస్ పుస్తకాలను ఇస్తూ నేడు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి అన్నారు. రాయలసీమ అంటే ఇకపై ఏరోస్పేస్, స్పేస్, కియా కార్లు, హీరో బైక్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ గుర్తుకు వచ్చేలా రైజింగ్ రాయలసీమగా అభివృద్ధి చెందుతుంది. వైఎస్ జగన్ గత పాలనలో అభివృద్ధి చేస్తే చంద్రబాబు మాత్రం ఈ రాష్ట్రానికి బూడిద సృష్టిస్తున్నాడు. చంద్రబాబు ప్రతిదీ ప్రైవేటు పరం చేస్తూ తన గుత్తేదారుల జేబులు నింపే కార్యక్రమం చేస్తున్నాడు అని బండి పుణ్యశీల వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్కొన్నారు. మన్యం జిల్లాలో గిరిజనులకు రహదారులు నరకం చూపిస్తున్నాయి. కొమరాడలో అసంపూర్తిగా వదిలేసిన రహదారులతో గిరిజనులకు తప్పని తిప్పలు. వడనేరు గ్రామాలకు వెళ్లే రహదారి వర్షాల కారణంగా బురదమయంగా మారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకెంతకాలం అడవి బిడ్డలకు ఈ రోడ్డు కష్టాలు? సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిన్న జగనన్నతో ఫోన్లో మాట్లాడినప్పుడు అన్నా మీరు రావాలి, వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది అని అడిగారు. జగనన్న వెంటనే స్పందించి నేను వచ్చి పరామర్శిస్తాను అన్నారు. చిన్న బోటు మునిగిపోవడం వలన 55 లక్షల నష్టం జరిగింది. గతంలో బోట్ల ప్రమాదం జరిగినప్పుడు 24 గంటల్లో జగన్ పరిహారం ఇచ్చారు. జనసేన నాయకుడు సతీష్ పై సొంత పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దాడి చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు, కార్యకర్తలు కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకి పెరిగిపోతోంది. హామీలను నెరవేర్చి 2029లో ఓట్లు అడిగే పరిస్థితి లేకపోవడంతో వైఎస్ జగన్ గారిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. బహిరంగ సభల్లో చంద్రబాబు లాంటి సీనియర్ మాట్లాడాల్సిన మాటలు కావు అవి. ఎందుకు అంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అని మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత రాయవరంలోని KGBV పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి తరగతిని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. చదువుపై దృష్టి పెట్టాలని, ఇతర వ్యాపకాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఉన్నత చదువులతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల్లో ధైర్యం నింపారు. కలెక్టర్ స్వయంగా బ్లాక్ బోర్డ్ పైకి వెళ్లి చదువులను మెలకువలను వివరించారు. ముఖ్యంగా సౌర కుటుంబం పాఠాన్ని ఆసక్తికరంగా బోధించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.